డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో పలు గ్రామాల్లో ఈరోజు సోమవారం ఉదయం శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో దేవి సెంటర్ వద్ద, కోరుమిల్లి గ్రామంలో పెద్ద వంతెన వద్ద గల విజయదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద, రథం వీధి నందు చిన్న కోరుమిల్లి గ్రామంలో కొలువైన దుర్గామాత ఆలయం వద్ద వేద పండితులు ముక్కామల కామేశ్వర శర్మ ఇంటి వద్ద దేవి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ముక్కామల కామేశ్వర శర్మ ఇంటి వద్ద అమ్మవారి మండపం ఏర్పాటు చేసి నవరాత్రులు 9 రోజులు దేవిని పలు రూపాలలో అలంకరిస్తారు. శరన్నవరాత్రులు 9 రోజులు దేవి మండపం వద్ద విశేష పూజలు నిర్వహిస్తామని కామేశ్వర శర్మ మీడియాకు వివరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడలో మాదిరిగా నిత్యం వివిధ రూపాలలో భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుందని కామేశ్వర శర్మ పేర్కొన్నారు. శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భవానీ మాలదారులు భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పదయుత सुतिश्चने ज्योतिश्चने सुवश्चने प्राणश्चने प्राणहाचने व्यानश्चने सुश्चने चित्तञ्चन आदिकञ्चने वास्चने मनश्चने चक्षुश्चने श्रोत्रं बुद्धिकाचने गरयश्चने पर्वताश्चने सुगताश्चने वनस्पतयश्चने हिरण्यञ्चने यश्चने शेषञ्चने प्रपुश्चने श्यामञ्चने लोहञ्चने कृष्ण आपश्चने सौवर्णां भरधारिणीं वरसुधां गौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां श्रीभूषितामुज्ज्वलां त्वां गौरीं वरात्परगणां श्रीचक्रसञ्चारिणीं अरुणां करुणां तरङ्गिताक्षीं दुर्गपाशाङ्कुश पुष्पबाणजापां अणिमालिभिरावृतां मयूगैः रामित्येव भावयेत् भवानीं जायेत् पद्मासनस्थां विकसितवदनां रत्नभद्रायताक्षीं हेमाभां पीतवस्त्रां कालाकलितलसदेम पद्मां पराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमवेदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तभूतिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनां मणिकचुण्डिकस्तूरिकां समन्लासदेक्षणां सरस्वतीजापवासाङ्कुशा अशेष जलमोहिनी अर्णमाल्य भूषाम्बरा जपाकुसुमभासुरा जपविदोस्मरेदम्बिकां భక్తులందరికీ కూడా చేసినటువంటి బసవరాజు చెరువు దగ్గర శ్రీ సాయిబాబా గారి మందిరం వద్ద ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కనకదుర్గా అమ్మవారిని నవరాత్రుల సందర్భంగా ఇక్కడ 10 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ కనకదుర్గా అమ్మవారు ఏ విధంగా అయితే భక్తులకు ప్రత్యక్షం అవుతూ ఉంటారో, విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఎలాగైతే కనిపిస్తుందో అదే విధంగా అమ్మవారికి బాలాత్రిపుర సుందరి విజయవాడ అమ్మవారి గుడిలో ఈ వేళ బాలాత్రిపుర సుందరి అవతారంగా కనిపిస్తుందండి. అదే విధంగా మన కోరుమిల్లి గ్రామంలో మా మండపం వద్ద బాలాత్రిపుర సుందరిగా కనిపించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఇచ్చేసి ఈ మొదటి రోజు కార్యక్రమం ప్రతిరోజు స్వామివారి భర్త గారికి కూడా అమ్మవారితో పాటు పూజలు చేయించుకుంటున్నారండి. మా యొక్క మల్లేశ్వర స్వామి మన పరమేశ్వరుడు కూడా ఆయనకి పొద్దున్నే మహాన్యాసం చెప్పి నవక చమకాలకు అభిషేకం కూడా జరుగుతుందండి. ఇక్కడ అష్ట దిక్పాలకులు నవగ్రహాలు అమ్మవారి కూడా వస్తారండి. వారు ఈ 10 రోజులు కూడా మండపంలోనే ఉంటారు. వారికి కూడా పూజలు జరిపించి అమ్మవారి యొక్క శ్రీ సూక్త విధానంగా లలితా అష్టోత్తర లలితా సహస్రనామాలతో ఉదయం సాయంకాలం కూడా పూజలు చేస్తున్నామండి. ఇక్కడ ప్రజల యొక్క ఆశీస్సులతో, ప్రజల యొక్క అన్నదండలతో, భక్తుల యొక్క కోరిక మేరకు అప్పుడే 8-9 సంవత్సరాల మధ్య ఇక్కడ జరిపిస్తున్నామండి. ఇక్కడ ఆనందంగా జరుగుతోంది అమ్మవారి కార్యక్రమం. కాబట్టి ఈ యొక్క 6 కెమెరా వారు, ఆ యొక్క నేహ కెమెరా వారు, ఈబీసీ కెమెరా వారు మా మందిరం వద్దకు ఇచ్చేసి
జరుగుతున్న పూజలు కూడా తిలకించి జరుగుతున్న కార్యక్రమాలు ప్రసార మాధ్యమాల్లో చూపిస్తున్నందుకు ఈ వీరికి వారి యొక్క గ్రామానికి ఈ చూస్తున్న వారు అందరికీ కూడా మా యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు చిరకాలం ఎల్లకాలం ఎప్పుడూ ఉండాలి అని మిగతా 10 రోజులు కూడా ఇంకా అందంగా ఇంకా హుషారుగా గ్రామస్తులు పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవలసిందిగా మీ అందరినీ కోరుతూ ఈ రోజు కార్యక్రమాలు ఈ పూట కార్యక్రమాలు సుముఖంగా ముగిశాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నామండి. తప్పకుండా రోజు వచ్చి ఆ కార్యక్రమాన్ని తిలకించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మీ అందరికీ దసరా మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అందరి దగ్గర